కామాన్ని జయించడం ఎలా? కామాన్ని జయించాలంటే కామంలో సుఖం ఉంది, దుఃఖం ఉంది. ఒక స్త్రీని పెళ్లి చేసుకోవాలని కోరుకున్నప్పుడు ఆ ప్రయత్నం అంతా కూడా నీకు దుఃఖమే ఉంటుంది. చూసుకొని అమ్మాయిని చూడాలి, పెళ్లి చూపు చూడాలి, అబ్బాయిని చూడాలి, పెళ్లి చూపు చూడాలి. అబ్బాయి నచ్చాడు, అమ్మాయి నచ్చలేదు, కట్న కానుకలు, పెళ్లి పేటలు, డబ్బు అన్నీ ఉంటాయి. ఎవరన్నా సుఖంగా ఉన్నారా? ఆ సమస్యల్లో అదొక ఆలోచనలో ఇబ్బందులుగా ఉంటుంది. సంబంధం చూసేటప్పుడు, పెళ్లి నిశ్చయించేటప్పుడు, శుభలేఖలు కొట్టించేటప్పుడు, కళ్యాణ మండపాలకి, భోజనాలకి ఏదో ఒక మనసులో అలజడి ఉంటుంది. చూసుకోండి ఎవరైనా సరే. మరి పెళ్లి చేసుకుని ఇంత హాయిగా ఆర్భాటంగా పెళ్లి చేసుకున్న 100 కోట్లు, వేల కోట్లు ఖర్చు పెట్టే పెళ్లిళ్ళు కూడా ఆ భార్యాభర్తలు ఆ యొక్క కోరికతో తీరినప్పుడే కదా సుఖము. మరుక్షణం నుంచి దుఃఖమే, ప్రయత్నం అంతా దుఃఖమే. ఆ ఒక్క సెకండే ఆనందం ఉంటుంది, మరుక్షణం నుంచి దుఃఖమే. అట్లాగైతే ఈ ప్రపంచంలో పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు సత్యవంతంగా మేమిద్దరు ఆనందంగా ఉన్నామని హృదయంలో చెప్పగలగాలి. సత్యవంతంగా ఏ దంపతులైనా చెప్పగలరా? చెప్పలేదు, అదే సమస్య. మరి అక్కడ ఆనందం లేదు కదా. మరి భార్య నిలవపోయింది, భర్త నిలవపోయారు. ఎవరు ముందు నిలవపోతే వాళ్ళు ఆనందంగా ఉన్నారు కదా. మరి ఆనందం ఎక్కడుంది? మరి భర్తలో ఆనందం ఉంటే మేలుకోవచ్చు కదా భార్య. అంటే నిద్రలోనే ఆనందం అంటారు. అంతే, ఆనందం ఒక చోట ఉంటే మనసుకి అక్కడ ఆనందాన్ని 8 గంటలు అనుభవించి అక్కడ ఆనందాన్ని వదిలి బయటికి వెళ్తుంది. అంటే మరి ఇప్పుడు 8 గంటల్లో నిద్రపోవడం అంటే కష్టం కదా ఇప్పుడు జనరేషన్కి. అంటే వాళ్ళ బిజీ లైఫ్ ఎక్కడికి తీసుకెళ్తుంది? పరుగుల పందెం శ్మశానానికే తీసుకెళ్తుంది. బిజీ అంటే ఎక్కడికి పరిగెత్తుతామో శ్మశానాన్ని పరిగెత్తుతాం. ప్రతి ఊళ్ళో శ్మశానం ఉందిగా, ఖమ్మంలో కూడా. అక్కడికి వెళ్ళాల్సిందే కదా. ఏం తీసుకెళ్తున్నాం? నా భార్య అంటే నాకు చాలా ఇష్టం అండి, ప్రాణం అండి. నా భర్త అంటే నాకు చాలా ఇష్టం, ప్రాణం అండి. మరి ఎందుకు నిద్రపోతాం? ఇష్టమైతే మేలుకో. అది శరీరానికి కావాలి కదా నిద్ర అనేది. మరి మనసుకు కూడా కదా. శరీరము సుఖ దుఃఖాలు నిద్రలో దొరుకుతాయి. మరి మనసుకి ఆనందం ఎక్కడ దొరుకుతుంది? అదే మీరు చెప్పాలి. అదే హృదయం, గాఢ నిద్రలో మనసు హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం అహం. ప్రతి ఒక్క మనసు అంటే స్త్రీ, ఆత్మ అంటే పురుషుడు. ఈ ఇద్దరి కలయికే శివపార్వతుడు. నా మనసు నాకు ఎంతో చక్కగా వింటుంది. సో ఇప్పుడు దాన్ని జయించాలంటే ఏం చేయాలి? అదే మనసు. ఇప్పుడు భార్యను పెళ్లి చేసుకున్నాడు, ఆ భార్య చనిపోయింది. చనిపోయిన తర్వాత శ్మశానం కాల్చేశాడు, ఆ మసిగా అయిపోయింది. ఆ మసిని తీసుకొచ్చి ఏ పార్టీ ఏదో చెప్పండి. అందంగా ఉంది కదా, ఏ పార్టీ చెప్పండి. ఆ మసితో మసిలో దుఃఖం ఉంటే ఆ మసిలో దాచిపెట్టుకోవచ్చు. నా భార్య ఈ మసిని తీసుకొచ్చి ఇంట్లో దాచిపెట్టుకోవచ్చు కదా. ఎవరన్నా దాచిపెట్టుకున్నారా? ఉన్న ఆనందం అంతా లోపలే ఉంటుంది. నీకు బయట తాత్కాలిక సుఖ దుఃఖాలు కల్పిస్తుంది మనసు. ఇష్టము అంటే ఇప్పుడు కామాన్ని జయించడం అంటే ఇప్పుడు మీరు అన్నట్టు గాఢ నిద్రలోనే సాధ్యమవుతుందా? అంటే కామంలో బాహ్య ప్రపంచంలో ఎక్కడ ఆనందం లేదో ఓ మనసా అంటే అది రోజు తగ్గించుకుంటూ మనసు లోపలికి వెళ్ళిపోయి సమాధి స్థితి పొందుతాడు మానవుడు. షిడీసాడు రేయి పగలు ధ్యానం ఆ పరమాత్మునిలో లీనం. అప్పుడు ఇక నీకు ఆశ ఉండదు అనమాట. ఇప్పుడు లక్ష్మీదేవి వచ్చి కళ్ళు తెరవమన్నా కూడా మనసుకి ఆశ లేదు కాబట్టి కళ్ళు కూడా తెరవదు అనమాట. రంభకి 1 కోటి రెట్లు అందగత్తి వచ్చి నేను వివాహం చేసుకుని ప్రపంచ సంపద అంతా ఇస్తాను, ఆశ లేనప్పుడు ఆ మనసు కోరిక లేదు. అంటే అన్ని ఆనందాల కన్నా గొప్ప ఆనందమైన లోపల మనసులో అక్కడే ఉందని గాఢ నిద్ర ఆనందాన్ని దానికి అక్కడ రుచి చూపించాడు. అక్కడే ఉండిపోయి ఇక బయటికి రాదు మనసు.